తెలంగాణలో గ్రూప్ 2 అయితే వాయిదా పడింది. ఆగస్టు 7, 8న నిర్వహించాల్సినటువంటి ఎగ్జామ్స్ అయితే వాయిదా పడ్డాయి. డిసెంబర్లో నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం కూడా చేసింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేశారు. వాస్తవానికి అయితే ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అయితే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు కూడా ఈ పరీక్షలు డిఎస్సి పరీక్షలు అయితే కొనసాగనున్నాయి. ఒకవైపు డిఎస్సి పరీక్షలు జరుగుతున్నటువంటి విషయం కూడా తెలిసింది. దీనికి సంబంధించి వాయిదా వేయాలని కొంత అభ్యర్థులు కోరినప్పటికీ కూడా ఇప్పటికే డిఎస్సి జరక్క కొన్ని సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి వెంటనే నిర్వహించాల్సిన అవసరం ఉందని డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. కాకపోతే గ్రూప్ 2 అయితే వాయిదా వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోటి అభ్యర్థులు భేటీ అయ్యి ఆ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సరే, మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సికి సంబంధించి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక చర్చ అయితే గత కొద్ది రోజులుగా జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ విషయంలో అభ్యర్థుల ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి, చిన్న చిన్న ఆందోళనలు. అరవింద్ గారు ఎలా చూస్తారండి? గ్రూప్ 2 పరీక్షలు అయితే వాస్తవానికి జరగాల్సిన వాటిని మళ్ళీ డిసెంబర్కి వాయిదా వేశారు. డిఎస్సి అయితే నిర్వహిస్తున్నారు. డిఎస్సి విషయంలో హైకోర్టు కూడా రద్దుకి అంత సానుకూలంగా స్పందించలేదు. అదే నేపథ్యంలో డిఎస్సి అయితే జరుగుతుంది. డిఎస్సి విషయంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే 10 సంవత్సరాల పాటు డిఎస్సికి సంబంధించినటువంటి ఎక్కడ ముందడుగు పడలేదు. పడని నేపథ్యంలో ఇప్పుడు డిఎస్సి నిర్వహిస్తుంటే టెట్ డిఎస్సి మధ్య సమయం, అదే సందర్భంలో ప్రిపరేషన్కి సరే తగిన సమయం లేదనేటటువంటి కారణంగా ఒక పక్క గట్టిగా డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డిమాండ్ని ప్రభుత్వం ఏమో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కోచింగ్ సెంటర్ల లాబీ ఏదైతే నిర్వహిస్తున్నారో కోచింగ్ సెంటర్ల లాబీ ఈ వాయిదాని కోరుకుంటోంది. వాయిదాని కోరుకోవడం ద్వారా మళ్ళీ కోచింగ్లకి అవకాశం కోసం చూస్తున్నారు. అదే సందర్భంలో రాజకీయంగా కూడా బీఆర్ఎస్ డిఎస్సి జరగొద్దు అనేటటువంటి కోరికతో చూస్తోంది అనేటటువంటి అంశంలో ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. రెండో పక్క దానికి సంబంధించినటువంటి వాయిదా కోరుకున్నటువంటి అభ్యర్థులకి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వివాదాలు, వాదాలు, కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని పరుష వ్యాఖ్యానాలు, పరుష పదాల వాడకం ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల పాటు ఎక్కడా దీన్ని ఊసెత్తనటువంటి బీఆర్ఎస్ ఈ పరిస్థితిని అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయంగా అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుందనేటువంటి విమర్శలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ చర్చ దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ కానీ ఒక సొల్యూషన్ కానీ ఏమన్నా ఉంటుందా అంటే రాజకీయపరమైనటువంటి వివాదాలు రేపినటువంటి అంశాల్లో ఖచ్చితంగా దీనికి అవకాశం ఉండదు. ఎందుకంటే లాజిక్ ఏముంటుంది, లాజిక్తో సంబంధం లేకుండా వచ్చేటటువంటి డిమాండ్లు ఇవి. 10 సంవత్సరాల పాటు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించినటువంటి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్న విమర్శలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇది పక్కన పెడితే కాసేపు మళ్ళీ దీనికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి వద్దాం. గ్రూప్ 2కి సంబంధించిన అంశంలో వాయిదాని అంటే బలంగా కోరుకున్నారు అభ్యర్థులు. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా దానికి కొంత సానుకూలంగా స్పందించింది. ఈ సానుకూలంగా స్పందించడానికి వాళ్ళు కోరుకోవడానికి మధ్య ఉన్నటువంటి వ్యక్తి మల్లు రవి అని చెప్పాలి. మల్లు రవి దీని మొత్తాన్ని ప్రభుత్వాన్ని కూడా అనుకూలంగా మార్చేలాగా మల్లు రవి కీలక పాత్ర పోషించారు. మల్లు రవి అండ్ భట్టి విక్రమార్క నిన్న అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రకటించే క్రమంలో ఒక విషయం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ కూడా డిసెంబర్ వరకు ఖచ్చితంగా వాయిదా అనేటటువంటి క్రమంలో డిసెంబర్లో మరోసారి వాయిదా పడకుండా ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 అయితే 2011లో చివరి రిక్రూట్మెంట్ జరిగింది. 2011 నుంచి అంటే దాదాపు 13 సంవత్సరాల నుంచి ఇంకా గ్రూప్ 1 చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో 2 గ్రూప్ 1లు నిర్వహిస్తే ఇక్కడ మనకి తెలంగాణలో ఇంతవరకు ఒక గ్రూప్ 1 కూడా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గ్రూప్ 1 యొక్క అవసరం అయితే ఉంది, గ్రూప్ 2 యొక్క అవసరం అయితే ఉంది. ఇక్కడ ఒక పక్క ప్రభుత్వ నియామకాలు మాత్రమే పరిష్కారంగా కొంతమందికి సంబంధించిన మైండ్ సెట్ ఉంది. అట్లా కాదు, విస్తృత అవకాశాలు ఉన్నాయి, ఇదే చదువుతోటి విస్తృతమైనటువంటి అవకాశాలు ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి దాన్ని అందిపుచ్చుకునేలాగా అభ్యర్థుల్ని తయారు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే చెప్తున్నారో
దానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ప్రతిపాదన చేసి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారో ఈ మొత్తం అంశంలో ఒక వివాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కానీ దానికి సంబంధించినటువంటి అవన్నీ గ్రౌండ్ అయ్యి దానికి సంబంధించిన అవుట్కమ్ బయటకు వచ్చేసరికి 5-6 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు ఉన్నటువంటి ఈ సందిగ్ధంలో ఉన్నటువంటి ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా వస్తుంది. ఏజ్ కూడా అదే నేను అక్కడికి 46 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఉద్యోగానికి సడలింపు ఇచ్చారు. 46 సంవత్సరాలు అనేసరికి 46 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వచ్చేసరికి చాలా అంటే తక్కువ టైమే సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్కి సంబంధించినటువంటి నిబంధనలు, సర్వీస్ సంబంధించిన పెన్షన్లు, ఉద్యోగ విరమణ సందర్భంగా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వాటి క్వాంటం తగ్గిపోతుంది. ఇక్కడ అదే సందర్భంలో ఒక బ్యాచ్కి ఒకప్పుడు 46 సంవత్సరాల వాళ్ళు పోటీపడి 22 సంవత్సరాల వాళ్ళు పోటీ పడితే ఆ జరిగేటటువంటి పోటీలో అంటే సీనియర్కి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటటువంటి అంశం ఆ రకంగా కింద ఆ తర్వాత కింద ఉన్నటువంటి పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పోటీ వాతావరణాన్ని కూడా పెంచడం, పోటీ వాతావరణాన్ని పెంచడం, అదే సందర్భంలో వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాన్ని తగ్గించడం ఇది కూడా సానుకూలమైనటువంటి పరిణామం కాదు. దీనికి అంతటికీ కారణమైనటువంటి గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఆందోళనలో ముందుండి నడుపుతోంది. ఇది అసలు రాజకీయం అనేది ఎట్లా ఉంటుందంటే ఇట్లాగే ఉంటుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా ఇదే రకమైనటువంటి అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి కొత్త ప్రభుత్వం 6 నెలలు కాకముందే ఆందోళనలు చేయడం అంటే ఒకటి గతంలో 10 సంవత్సరాల పాటు ఆందోళనల్ని నిర్వహించని అంటే ఉద్యోగ నియామకాలను నిర్వహించినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉద్యోగ నియామకాల నిర్వహణ ప్రారంభం కాగానే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాగానే దాన్ని ఆపివేయాలని ధర్నాలు చేయటం, ధర్నా చౌక్ తీసేసిన ప్రభుత్వం మళ్ళీ ధర్నా చేయటం ఇది ఖచ్చితంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి రాజకీయపరమైనటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నా ఒక అంశం మాత్రం క్లియర్గా చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ యొక్క శక్తిని వాళ్ళ ఓటు బ్యాంక్ని నిలబెట్టుకోవడానికి అదే సందర్భంలో వాళ్ళు మరింత ముందుకెళ్ళడానికి దీన్ని ఒక అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ప్రతి అస్త్రాన్ని వాళ్ళు వదలటానికి సిద్ధంగా లేరు. రాజకీయాల్లో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక పక్కన వాళ్ళు అట్లా ఆ రకమైనటువంటి భావంతో వెళ్తుంటే వాళ్ళ కార్యకర్తల్లో ఉన్నటువంటి నైరాశ్యం అదొక రాజకీయపరమైన చర్చ అనుకోండి. నైరాశ్యం మరొక అంశం. వాళ్ళ ముందు వెళ్ళే క్రమంలో వాళ్ళ వెనక ఉండాల్సినటువంటి కార్యకర్తలు కూడా కొంచెం సెకండ్ థాట్లో ఉన్నారనేది వాస్తవం. అయితే గ్రూప్ 2కి సంబంధించినటువంటి విషయంలో కానీ అదే సందర్భంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో సిపిడిఓ అండ్ ఈఓ పోస్టులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ వాయిదా పడినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మరోసారి వాయిదా పడకుండా దీనికి ఖచ్చితంగా టైం బౌండ్గా జరగాలి. ఇప్పటికే జరిగినటువంటి జాప్యం, ఆ జాప్యం ఇస్తున్నటువంటి ప్రతికూల ఫలితాలు అంటే ఒక అన్హెల్తీ కాంపిటీషన్ క్రియేట్ అయింది. 46 సంవత్సరాల వాళ్ళు 22 సంవత్సరాల వాళ్ళు ఒకేసారి పోటీ పడటం అనేటటువంటి అన్హెల్తీ కాంపిటీషన్ని కూడా నివారించాలంటే ఖచ్చితంగా దీన్ని రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేయకపోతే మాత్రం మొత్తం భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుంచి మొదలు పెడితే ఉద్యోగార్థుల వరకు అందరిలోనూ ఒక అసంతృప్తి నెలకొంటుంది. ఒక అన్హెల్తీ కాంపిటీషన్ కానీ అన్హెల్తీ వాతావరణం కానీ నెలకొంటుంది. ఈ మొత్తాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అడ్రస్ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం పకడ్బందీగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు.